లూకా సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దానిని పోల్చెదము? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను అనెను. తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. దేవుని రాజ్యము. ఆవగింజ కూర మొక్కలన్నిటికంటే చాలా చిన్నది. అయితే అది మహా వృక్షము, పెరిగి మహావృక్షమాయెను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. మనము కూడా ఏదో సమస్యలతో, శాంతి లేక, సమాధానం లేక, ఆత్మకు పరమాత్ముని తోడు లేక, సత్యం అనేది ఎరుగక, పరిశుద్ధత లేక, పాపం మీద విజయము లేక, నిత్య జీవము, నిత్య సమాధానం లేక, గురి గమ్యము లేని జీవితాలు జీవిస్తూ అద్దు అదుపు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న మనలను ప్రభు యొక్క ప్రేమ దర్శించినప్పుడు, పెరిగినప్పుడు అది ఆవగింజలాగా మొదట ఉంటుంది. కానీ క్రమక్రమంగా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆవగింజలాగా ప్రవేశించిన దేవుని రాజ్యము మహావృక్షములాగా మనలో పెరగాలి. అలాగే అనేక మందికి ఆశ్రయముగా దేవుని రాజ్యములో ప్రవేశింపజేసే పాత్రలముగా మనము నివసించాలి. క్రీస్తులో మన జీవితాలు సంవత్సరాలు జరుగుచుండగా నవనూతనముగా, నిత్య నూతనముగా, మహా అభివృద్ధిని సాధిస్తూ కొనసాగుతూ వెళ్ళాలి. దేవుని రాజ్యము అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆవగింజలాగా మనలో ప్రవేశించి మహా వృక్షములాగా ఆయన్ని మనం వృద్ధి చేయాలి. ఏదో ఈ శ్రమ పోతే చాలు అని నమ్ముకుంటాము. కానీ ఆయనే మన జీవితము, ఆయనే మన నిత్యత్వం అని మనం ఎరుగుతాం. మేము చిన్నప్పుడు కూడిమాను పైన కొంతమంది పిల్లలు నిలుచుని ఉన్నారు. కింద ఇద్దరిని ఆ కొమ్మ పట్టుకొని వారిని ఊపుతూ ఉండగా, అలా స్పీడ్గా ఊపుతూ ఉండే ఆ క్రమంలో ఆ పెద్ద కొమ్మ మీద ఉన్న నలుగురు పిల్లలు
ఆ ఊపడంలో మేము కింద కొమ్మ ఇరిగి సుమారుగా ఒక 10 అడుగుల నుండి ఎత్తు నుండి ఆ కొమ్మ ఇరిగి ఆ పిల్లలందరూ, మేము కింద ఉన్నాము, ఆ కొమ్మ మా మీద పడింది. ఆ పిల్లలు పైనుండి కింద పడ్డారు. అది ఒక ఆమె చూసింది. ఆమె తలకాయలు పగిలినాయేమో అనుకొని ఆమె కేకలేసింది. మేమందరం భయపడిపోయి, అయితే మాలో ఎవరికే కానీ ఏం కాలేదు, ఎవరికి కూడా కొమ్మ కూడా గీక్కోలేదు. భయపడిపోయి ఆమె కేకలకి ఎక్కడ ఆమె ఇంట్లో వాళ్ళకి చెబుతుందని భయంతో ఇంకా ఊరికి వెలుపల ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లోకి వెళ్ళి ఇంకా భయపడుతూ అక్కడ ఉన్నాము. అప్పుడు ఆ స్కూల్లో, అది ఆర్షియం స్కూల్ కనుక మరి అక్కడ యేసు ప్రభు ఫోటో కనపడ్డది. అప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయేమో. కనబడితే నేను అనుకున్నాను, ఆ యేసు ప్రభు ఫోటో చూసి, ప్రభువా, ఇంటికి పోతే మా వాళ్ళు తల్లిదండ్రులు మమ్మల్ని ఏమనుకోకుండా, మమ్మల్ని కొట్టకుండా తిట్టకుండా చూడు ప్రభువా అన్నా. మా తల్లిదండ్రులు కొట్టకుండా తిట్టకుండా చూస్తే నీకు పప్పరమెంట్లు ఇస్తానన్నాను నేను. పప్పరమెంట్ ఇస్తాను దేవునికి. అందరూ ఎలా వేడుకున్నారో నాకు తెలియదు, నేను మాత్రం పూర్ణ హృదయంతో వేడుకున్నట్లు అనిపించింది. ఇంకా అనుకున్నాను, నేను ఇంటికి వెళ్ళాను. కానీ ఆ కేకలేసిన ఆమె మా వాళ్ళకు చెప్పినట్టు లేదు. వాళ్ళు మౌనంగా ఉన్నారు, వాళ్ళ కుద్దోళ్ళు. కానీ ఆ కేకలేసిన ఆమె వాళ్ళ పిల్లోడిని వాళ్ళ ఇంటి అప్పు చెప్పినట్టుంది. ఆయన వాళ్ళ పిల్లోడిని చితకబాదాడు. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు ఆ విషయం. చూడండి, నేనేం చేశానంటే, ప్రభు ఎంత మంచోడో. తల్లిదండ్రులకు మరి ఆ విషయం తెలియలేదు. మరి వాళ్ళు మమ్మల్ని ఏమనకుండా ఆయన ఎలా కాపాడాడో నాకు తెలియదు అనుకొని అప్పరమెంట్లు కొనుక్కొని ఒక 10 ఆ బొమ్మ దగ్గరికి, అంటే ఆ బొమ్మ ప్రభు ఫోటో ఉండే చోటికి వెళ్ళలేం, దానికి తాళం వేశారు. కిటికీలో నుండే పప్పరమెంట్లు విసిరేసాను ఆ బొమ్మ మీద, పాఠం మీద, ఆ యేసు ప్రభు ఫోటో మీదకి. అప్పుడు నాకు 12 ఏళ్ళు కూడా ఉండవు. ప్రభు అనుకుంటాడు, పప్పరమెంట్ వేస్తావురా బిడ్డ, నేనే నీ జీవితం, నేను లేకపోతే నువ్వు బ్రతకలేని స్థితి వస్తుంది, నీవు లేకుండా నేను ఉండలేను, నాకున్నవన్నీ నీవే అనే పాడే రోజులు వస్తాయని ఆయన అనుకుంటాడు. చూడండి, అలాగా ఇంట్లో వాళ్ళు తిట్టుకోకుండా కొట్టుకోకుండా ప్రభు నన్ను కాపాడాడు. నిజంగా ఆవగింజలాగా. అలాగా కొన్ని చిన్న చిన్న విషయాలలో ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చాడు.
దారి వెంబడి వెళ్తుంటే 12 ఏళ్ల లోపే చిన్న కాగితము ఆ త్రోవ ప్రక్కన మాసిపోయి గాలికి ఎగురుతుంటే నాకు దారి వెంబడి ఏమైనా కాగితాలు దొరికినా తీసుకొని చదువుకునే రకం నేను. ఆ కాగితము ఎగురుతుంటే ఒకటేమైనా దాన్ని పట్టుకున్నాను నేను. అది చినిగిపోయింది, మాసిపోయింది, కానీ అక్షరాలు మాత్రం బాగా కనబడుతున్నాయి. నేను దాన్ని తీసుకొని, ఇప్పుడు నాకు 12 ఏళ్ళు ఉంటాయి అక్కడ, ఈ కాగితాన్ని తీసుకొని చదివాను. అందులో ఒక ప్రార్థన ఉంది. యేసు ప్రభువా, నా ప్రతి పాపాన్ని క్షమించి నా అంతరంగాన్ని నీ రక్తంతో శుద్ధీకరించి నా మనస్సును నా చేతను నడిపించి అనుదినము నాలో నివసించుము తండ్రి అని అక్కడుంది. నేను అది చదివాను. ఎప్పుడైతే అనుదినము నాలో నివసించుము తండ్రి ఆమేనని అక్కడ నేను చదివానో, చదివి అయిపోతానే నా హృదయంలో ఏదో ఒక చల్లగా, నెమ్మదిగా ఆ ప్రభావాన్ని నేను చూశాను, గ్రహించాను. వెంటనే నాకు అనిపించింది, ఇది చదువుతానే నాలో ఏదో ఒక రకమైన నెమ్మది దొరికింది. ఏంటిది? సరే, ఇదేదో బాగుంది అని ఆ కాగితాన్ని తీసుకొని ఇంటికి పోయి నా నోట్బుక్లో రాసుకొని దాన్ని నేర్చుకొని 4 గీతల్ని ఇంకా రోజు ఉదయము రాత్రి ఎప్పుడైనా భయం వేసినప్పుడు 4 మాటలే పలికేవాడిని. ప్రయాణం పోవాలంటే కాపాడు ప్రభు అని అది మనకు తెలియదు. ఆ 4 మాటలే పలికేది, పోయేది. అట్లా ఎన్నిసార్లు పలికినానో, ఎన్నిసార్లు పలికించాను. ఇంక ఏం బాధ కలిగినా, ఏమి భయం వేసినా అది పలికేవాడిని. ఇంచుమించు 7 సంవత్సరాలు పలికాను. పలుకుతున్నాను కానీ ఆ మాటల్లో ఉండే ప్రభావాన్ని నేను అనుభవించలేదు. మామూలుగా సినిమాలు అన్ని రకాలుగా పాపంలో జీవిస్తూ ఉన్నాను. కానీ ఒకరోజు వచ్చింది, ఆ రోజు పూర్తిగా ప్రభు ప్రేమ వర్షములు నేను తడిసిపోయాను. ఆ రోజు సంపూర్ణముగా ప్రభు వాక్యము నన్ను ఉదక స్నానం చేత నా హృదయాన్ని, నా జీవితాన్ని కడిగేసింది. ఆ రకంగా మెల్లిమెల్లిగా ఒక చిన్న ఆవగింజలాగా యేసు ప్రభు నాలో విత్తబడ్డాడు. ఇన్ని సంవత్సరాలుగా, 22 సంవత్సరాలుగా యేసు ప్రభువే నా జీవితం అని, నేను ఆయన సేవకుడునని ఎక్కడైనా ఎవరి దగ్గరనైనా చెప్పుకోవడానికి నాకు ఎటువంటి నామోషి ఉండదు. నేను సిగ్గుపడను. ఎవరి దగ్గరైనా చెప్పుకుంటాను. చాలా మంది నన్ను అడుగుతారు, నువ్వు టీచర్వా అని అంటారు. లేదండి, నేను పాస్టర్ అంటాను. పాస్టర్ అంటే వాళ్ళకి తెలియదు. పాస్టర్ అంటే ఏంది అంటారు. కొంతమంది ఫారెస్టర్వా అని అనుకుంటారు. పాస్టర్ అంటే యేసుప్రభు సేవకుడినయ్యా అంటాను. ఆహా, యేసుప్రభు సేవకుడివా అంటారు. ఎందుకు నువ్వు అలా యేసుప్రభు సేవకుడివి అయ్యావు? వీళ్ళందరూ, మన పెద్దవాళ్ళు పూజించే వాళ్ళందరూ గబ్బా అన్నాడు ఒక ఆయన. గబ్బు అంటే పరిశుద్ధత లేదు. పరిశుద్ధుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనే సత్యము అని నేను వారికి చెబుతాను. ఎక్కడైనా నేను
ప్రభు సేవకున్నయ్య చెప్పుకోవడానికి నా హృదయము ఎంతో సంతోషపడుతుంది. నేను ఈ లోకంలో యేసు ప్రభు సేవకుడిని చెప్పుకోవడానికి ఎంతో అతిశయముగా ఫీల్ అవుతాను. అది నా యొక్క ధన్యతగా, ప్రభువునకు చెందినవాడిగా చెప్పుకోవడానికి, ఆయన్ని సేవించేవాడిగా చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ ఇష్టపడతాను. అది నా ధన్యత. చాలామంది వాళ్ళ పేరు దగ్గర అనేక డిగ్రీలు పెట్టుకుంటారు, ఎన్నో డిగ్రీలు. వాళ్ళ చదువు, వాళ్ళు చేసిన కోర్సు అన్నీ పెట్టుకుంటారు. కానీ నా పేరు పక్కన యేసు ప్రభు సేవకుడు, సర్వెంట్ ఆఫ్ జీసస్ అని అంటే చాలు. అదే నా డిగ్రీ. నా పట్ట ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒకప్పుడు ఏదో సాదాసీదాగా మొలిచిన ఈ రాజ్యం మహావృక్షము అనేక మందికి ఆసరాగా, ఆశ్రయముగా మారిపోయే రోజులు సమీపిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, దేవుని రాజ్యము మనలో విత్తబడి చక్కగా మొలుస్తూ ఉంటే అది ఏనాటికైనా మహావృక్షం అవుతుంది. మహావృక్షం అవుతుంది. మర్రి చెట్టు చూడండి, యాప చెట్టు పక్కలో మర్రి చెట్టును నాటితే కొంతకాలానికి యాప చెట్టు కనపడదు, కానీ మర్రి చెట్టే కనబడుతుంది. అలాగే మనలో దేవుని రాజ్యము బాహాటముగా ప్రజలకు కనబడాలి. మన మునుపు జీవితం అనేది ఎక్కడ ఆ లక్షణాలు ప్రజలకు, దేవునికి కనపడకూడదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు నీవు మహా అభివృద్ధిని పొందుతావు. సామాన్యముగా ప్రారంభించబడిన పనుల పట్ల ప్రజలు సిగ్గునందరు. కనుక ప్రియమైన సహోదరులారా, మనము మహావృక్షముగా తయారు కావాలి. నానాటికి క్రీస్తులో మన వేర్లు గొప్ప మర్రి చెట్టులాగా ఊడలు వేయాలి. మర్రి చెట్టు ఎక్కడైనా కూడా చాలా గొప్పగా పెద్దదిగా అల్లుకుంటుంది. సుమారుగా దానికి 6 ఎకరా స్థలం కావాలి. ఓడలన్నీ ఉంటాయి. పిల్లలు ఆ ఓడలు పట్టుకొని ఊయల్లాగా ఊగుతూ ఉంటారు. మనము అనేక మందికి నివాస స్థలముగా మారిపోవాలి. అంతగా మనలో దేవుని రాజ్యము వృద్ధి పొందాలి. ఏదో ఈ శ్రమ పోతే చాలు, ఈ బాధ పోతే చాలు, ఈ గండము తప్పితే చాలు, ఈ ఆలోచన సఫలమైతే చాలు అని అనుకుని ఆయన దగ్గరికి వస్తే ఆయనే నిత్య జీవమని, నిత్యత్వం అని గుర్తించే ప్రభావం అనేది ఎంత మహత్తరమైనది. ప్రియమైన సహోదరులారా, యెహెజ్కేలు 31వ అధ్యాయంలో అశ్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున
మేఘములకు అంటెను. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయెను. లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఉండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను. దాని శాఖలు బహు విస్తారములాయెను. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయెను. ఆకాశ పక్షులన్నీయు దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూ జంతువులన్నీయు దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయెను. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులో ఉన్న వృక్షాలన్నీ దాని సొగసు చూసి దాని యందు అసూయపడెను. చూడండి, ఎంతగా మనం వృద్ధి పొందుతామంటే మన చుట్టూ ఉండే వాళ్ళు అసూయపడేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదట సామాన్యమైన కొమ్మే, కానీ మహావృక్షం. ఇస్సాకు సామాన్యమైన కొమ్మగానే ఫిలిస్తీ ప్రాంతంలో ఉన్నాడు. దేవుడికి భయపడి ఆ దేశమందు ఆ సంవత్సరమందు ఇస్సాకు విత్తనం వేస్తే 100 అంతల పంట వచ్చింది. కరువులోనే దేవుని మాటకు విని లోబడి పనిచేస్తే 100 అంతల పంట చేతికొచ్చింది. మహా అభివృద్ధి చెందాడు. ప్రజలే ఆశ్చర్యపడి ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి అసూయపడ్డారు. రాజులకే అసూయ కలిగింది. ఇస్సాకును దేవుడు అంతగా ఆశీర్వదించాడు. మనము ఎంతగా వృద్ధి పొందుతామంటే గొప్పవారు గనులు అసూయపడేంతగా ప్రభు ఆశీర్వదిస్తాడు. యేసు ప్రభువును సిలువ వేయడానికి ఒకే ఒక కారణం, అసూయ. రోమా గవర్నర్ అసూయ చేత ఈయనను వీళ్ళు నాకు అప్పగించారు, సిలువ వేయమంటున్నారని అతను గమనించాడు. అసూయ, మనమేమి చేయుచున్నాము, ఇదిగో ఈ మనుష్యుని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, లోకమంతా ఆయన వెంట వెళ్ళుచున్నది అని ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, నాయకులంతా కూడా ప్రభువు మీద అసూయపడ్డారు. వారు ప్రభువును సిలువ వేయమనడం అనడానికి కారణం అసూయ. ప్రియమైన సహోదరులారా, అంతగా దేవుని రాజ్యము వృద్ధి పొందుతుంది. మరొక ఉపమానాన్ని చెప్పాడు. దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నదంటే, ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. ఒక పిండి
ఆ పులుపుగా రావడానికి మూడంతలుగా పులుపును కలిపినట్లుగా దేవుని రాజ్యాన్ని పోల్చినాడు. మొత్తం అంతా కూడా ఆ పిండి అంతా కూడా పొల్లని పిండిగా మారిపోతుంది. అంటే మన జీవితం అంతా కూడా ప్రభువుకు అంకితం అయిపోతుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు గారు అన్నాడు. ఒక రోజున యేసు ప్రభు నమ్ముకున్న వారన్నా, యేసు మాట ఎత్తితేనే ఎవరైనా వాళ్ళని నానా హింస పెట్టేవాడు. క్రీస్తు అనే మాట ఎవరైనా పలికితే వాళ్ళను నాలుకలు కోసే విధంగా అంత కోపం అతనికి. సంఘాలను నామరూపాలు లేకుండా విశ్వాస సమాజాలను నానా బీభత్సం చేసేవాడు. కానీ అతన్ని ప్రభు దర్శించాడు. ఇప్పుడు తన జీవితమే యేసు ప్రభు అనే పులుపు చేత నింపబడి మనిషి ప్రభువు కోసం ప్రాణమైన ఇవ్వడానికి వెనకాడకుండా తిరిగి 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 ప్రపంచమంతా తిరిగి ప్రభు యొక్క సంఘాలను కట్టాడు. గొప్ప పరిచర్య పౌలు గారు చేశాడు. మొత్తము ఇప్పుడు ప్రభువే తన జీవితం అయిపోయినాడు. జీవించువాడను నేను కాను, నేను క్రీస్తుతో కూడా సెలవేయబడ్డాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నాడు. అంటే మొత్తము క్రీస్తు అనే పులుపుతో నింపబడిపోయింది. అంటే దేవుని రాజ్యం కూడా అలాగ ఉంది. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒక అతను అడిగాడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఆయన అన్నాడు, వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపాలని చూస్తారు, కానీ వారి వలన కాదని మీతో చెబుతున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి. ఈ లోక ద్వారం, నరక ద్వారం, అది విశాలముగా ఉంది. కానీ జీవానికి వెళ్ళే ద్వారము చాలా ఇరుకు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడమని ప్రభు చెప్పాడు. ఇదే మాటని మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనానికి వెళ్ళే ద్వారము వెడల్పు, ఆ దారి విశాలముగా ఉన్నది, ఆ నాశనానికి సంబంధించిన విశాలమైన దారిలో ప్రవేశించువారు అనేకులు. అయితే జీవమునకు వెళ్ళే ద్వారము ఇరుకుగా ఉన్నది, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే. చూడండి, ఈ లోకములో పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వెళ్ళే ద్వారము ఇరుకు ద్వారము అన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి. చూడ్డానికి ఇరుకుగా ఉన్నట్టుంటది,
ఒకరోజు నాకొక కల వచ్చింది. ఆ కలలో ఒక ద్వారం గుండా వెళ్తున్నాను. నా వెనకాల మా ఊరాయన ఒకాయన వచ్చాడు. చూడ్డానికి అది చాలా ఇరుకుగా ఉంది. ఇరుకుగా ఉన్నా గూడా నేను అడుగులు వేస్తున్నాను. కొంత దూరం అతను నా వెంట వచ్చాడు. చూడ్డానికి అది ఇరుకుగానే ఉంది. అడుగులు మాత్రము ముందుకే పడుతున్నాయి. అలా వెళ్తుండగా వెనకాల అతను రాలేకపోయినాడు. నేను మాత్రం ఇరుకు ద్వారమున ముందుకే అడుగులు వేస్తున్నాను. అలా వేస్తూ వెళ్తుంటే ఆ ఇరుకు మార్గం ఏమైపోయిందంటే విశాలముగా మారిపోయింది. ఏమి భారం అనిపించలేదు, కష్టం అనిపించలేదు. చూడ్డానికి ఇరుకు మార్గమే, నేను నడవగలనా, వెళ్ళగలనా అనుకున్నాను. కానీ అడుగులు మాత్రము ముందుకే వేశాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచువాడెవడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. ఇది నేను స్పష్టంగా ఈ కళ నేను చూచాను. చూడ్డానికి ఇరుకుగా అనిపించింది కానీ అడుగులు వేసే కొలది ద్వారము తెరవబడి విశాలముగా మారిపోతుంది. దేవుని రాజ్యం కూడా, పరలోకం కూడా, క్రీస్తును వెంబడించటం కూడా, అమ్మో ఆ నిష్ట, ఆ సత్యముగా ఎలా బ్రతకగలం? ఈ లోకంలో పాపం ఎక్కువ కదా. ఎవరు అంత భక్తిగా, పరిశుద్ధంగా జీవించగలరు? నేను ఉండగలనా? నా వల్ల కాదులే అనుకుంటుంటారు. చాలా మంది నేను కూడా ప్రవేశించాలనుకుంటారు. చాలా మంది నన్ను చూసి నీలాగా నేను కూడా ప్రశాంతంగా ఉండాలి అని అంటారు. కానీ అనేక మంది ప్రవేశించడానికి అనుకుంటారు, చూస్తారు, కానీ వారు పోరాడరు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం లేకపోతే ఆరాటం ఉండదు. ఆరాటం లేకపోతే ఆత్మ సంబంధమైన ప్రభావం ఉండదు. కనుకనే ప్రియమైన సహోదరులారా, ప్రభు అన్నాడు, అనేక మంది ఇరుకు ద్వారమున వెళ్ళాలని చూస్తారు, అయితే వారి వలన కాదు. ఎందుకు కాదు అంటే వారికి పోరాటం అనేది లేదు, పోరాడే మనస్సు లేదు. నాశనానికి వెళ్ళే మార్గము చాలా సులువు, చాలా విశాలం. చూడండి, నాశనానికి వెళ్ళే ద్వారము, నిత్య జీవానికి వెళ్ళే ద్వారము ఎలా ఉంటాయంటే, నిత్య జీవానికి వెళ్ళే ద్వారము చూడడానికి ఇరుకుగా ఉంటుంది. మొదట్లో వెళ్తుండగా విశాలముగా మారిపోతుంది. నా కాడి సులువు, నా భారము తేలిక. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం అని ప్రభు చెప్పాడు. చూడ్డానికి ఇరుకుగా ఉంటుంది, నడిచే కొద్దీ విశాలంగా మారిపోతుంది. అయితే నరక ద్వారం, నాశనానికి వెళ్ళే ద్వారం ఎలా ఉంటుందంటే, మొదట్లో చూడడానికి విశాలంగా ఉంటుంది. నడిచే కొద్దీ ఇరుకుగా మారిపోతుంది. సైతాను రా 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 అని విశాలంగా చూపించి మార్గాన్ని, అబ్బా బలింది, ఆహా సంతోషంగా ఉంది, భలే ఉంది అనుకున్న వాడు ఆశ పెట్టి ముందుగానే విశాల మార్గంలో నడిపించి
రాంగా వస్తుండగా గొంతుకాయ పట్టుకుంటాడు, ఇరికించుకుంటాడు. చూడండి, ఎవరైనా చెడు అలవాట్లకి మందు అలవాటు అనుకోండి, సవాసం ఉంటుంది మందు తాగే వాళ్ళతో. వాళ్ళే ఒక్క గ్లాస్ వేసుకో, మా కోసమని వేసుకో, వాళ్ళ డబ్బులు పెట్టుకుంటారు. ఆ నలుగురు ఈ మనిషిని పట్టుబట్టి బలవంతంగా మా కోసం, ప్లీజ్ ఒరే ఫ్రెండ్, నీ ఫ్రెండ్ రా నేను, మా కోసమైన ఒక్క గ్లాస్, పోనీ అర గ్లాస్, ఒక మూత, కనీసం ఒక చుక్కన్న మా కోసం అని ఆ మనిషిని బ్రతిమాలి మొత్తానికి ఒక మూత తాపుతారు. ఇతను ఏదో అనుకుంటాడు, మా స్నేహితులు కదా, ఇంకా వాళ్ళను గౌరవించకపోతే ఎలా అని ఇంకా అట్లాగా మొదలవుతుంది. నేను ఇన్ని రోజులు దీన్ని తాగుకోకుండా ఎంత ఆనందాన్ని కోల్పోయాను అనుకుంటాడు ఈ మనిషి. అయితే వాళ్ళు మొదట ఇతనికి ఫ్రీగానే తాపుతారు, వాళ్ళే డబ్బులు పెట్టుకుంటారు. 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఇతనే అందరికంటే ఎక్కువ తాగేవాడైపోతాడు. ఇతని డబ్బులే పెట్టుకుని వాళ్ళకి తాపుతాడు. ఇంకా మందు లేకపోతే నాకు రోజు గడవదు అనే స్థాయికి వస్తాడు. అపవాది మనిషిని రమ్మని రమ్మని గొంతు పట్టుకుంటాడు. పొద్దున లేచినప్పటి నుండి దాంతోనే ముఖం కడుక్కుంటాడు. పొద్దున లేచి చూస్తే ఆ మనిషి ముఖం జిడ్డు ముఖం లాగా ఉంటుంది, ఉబ్బింటది, కిరసనాల్లో వేసి రబ్బర్ లాగా. తాగుబోతుల ముఖాలు ఉబ్బింటాయి పొద్దున లేచి చూస్తే. ఇంకా అదే కుటుంబం ఎటన్నా పోని, పిల్లలు ఎటన్నా పోని, భార్య ఎటన్నా పోని, ఈ శేషే నాకు జీవితం అంటాడు. దారి నాశనానికి వెళ్ళే ద్వారం విశాలముగా ఉంది. వెళ్ళే కొద్దీ అపవాది ఇరుకులోనికి నెట్టుతాడు, గొంతుకాయ పట్టుకుంటాడు, ఇంకా ఊపిరి ఆడకుండా చేస్తాడు. ఎంత మోసమో చూడండి. కానీ యేసు ప్రభు మార్గం చూడ్డానికి ఇరుకుగా ఉంటది మొదట్లో. వెళ్ళే కొద్దీ ఎంతో సులభంగా. అసలు ఇన్ని రోజులు నేను ఎలా ప్రభుతో నడిచాను మనకి అర్థం కాదు. ఎంత సులభంగా, ఎంత ఆశ్చర్యకరంగా ప్రభు నడిపిస్తాడు. మనం ఎరుగని మార్గంలో, మనకు తెలియని మార్గంలో మన చేయి పట్టి మనల్ని ప్రభు తీసుకొని వచ్చాడు. 2021లో ప్రభు మనల్ని చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మనం పోరాటం చేయాలి. దావీదు మహారాజు యొక్క అనుభవాన్ని మనం చూడాలి. ఇక్కడ 4వ కీర్తన 1వ వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మన నీతికి ఆధారమైన దేవుడాయన. మనం మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాడు. మనం ఏ ఇరుకులో పడ్డామో ఆ ఇరుకులోనే మనకు విశాలత కలుగచేస్తాడు. ఎటువంటి ఇరుకులో పడినా అక్కడి నుండి మనలను విశాలతలోనికి నడిపిస్తాడు.
యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనంలో, అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని వెళ్తాడు, నీ ఆహారాన్ని క్రొవ్వుతో నింపుతాడు. బాధల నుండి తప్పిస్తాడు, ఇరుకులేని విశాలతలోనికి ఆయన తోడుకొని వెళ్తాడు, ఆహారాన్ని క్రొవ్వుతో నింపుతాడు. 31వ కీర్తన 9వ వచనంలో, ప్రభువా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము, విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. మహారాజైన దావీదు ఇరుకులో నుండి ప్రార్థన చేశాడు. 118వ కీర్తన 5వ వాక్యంలో, ఇరుకునందుండి నేను ప్రభువునకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు ప్రభువు నాకు ఉత్తరమిచ్చెను. ఇరుకులో పడి మొరపెట్టాను, కానీ ప్రభువు నన్ను విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చాడు. కనుక ఎటువంటి ఇరుకులో పడినా ప్రభువు మనలను విశాలతలోనికి నడిపిస్తాడు. ఏ చిక్కుల్లో ఉన్నా, ఎక్కడ అయ్యో నేను అనవసరంగా ఇరక్కపోయాని అనుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఏంటంటే ఇరుకులో విశాలత కలగచేస్తాడు. ఇంతగా నాకు తెలియకపోయాని కొంతమంది ఈ సహవాసం, వీళ్ళు ఇటువంటి వాళ్ళని నేను ఎరగలేదు, నేను ఇరక్కపోయాను, అయ్యో ఎట్లా నా పరిస్థితి అని అలమటించాల్సిన అవసరం లేదు. ఆయన ఏమై ఉన్నాడంటే, ఇరుకులో నుండి మొరపెడితే ఆయన విశాలతలోనికి నడిపిస్తాడు. ఇంకా నేను ఎలా ఇక్కడి నుంచి బయటపడగలను, వీళ్ళ బారి నుండి ఎలా తప్పించుకొనగలను? ఈ సహవాసం పనికిమాలిన సహవాసం, ఈ సంబంధం పనికిమాలిన బంధుత్వం, ఎలా వీరిని విడిపించుకోగలను? అటువంటి ఇరుకులోనే ప్రభువుకి మొరపెడితే ఆ ఇరుకులోనే ప్రభు విశాలతలోనికి నడిపిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఎటువంటి ఇరుకులో పడినా యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గం. కేవలము పరలోకానికే కాదు, మనం ఏ గాఢంధకారంలో ఉన్నా, మరణాంధకారంలో ఉన్నా, రోగాంధకారంలో ఉన్నా, ఏ అంధకారంలో ఉన్నా ఆయనే మనకు నీతి సూర్యుడు, ఆయనే మనకు వెలుగు. ఆయన మనలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు, ఇరుకులో నుండి విశాలత కలగచేస్తాడు. ఇరుకునందుండి మొరపెడితే ప్రభు విశాలతలోనికి నడిపిస్తాడు. ప్రియమైన సహోదరులారా, ఒకవేళ వివాహాల వలన మరి భార్యను భర్తను వివాహం చేసుకుని ఆ భర్త ఆ భార్య ఇటువంటి వ్యక్తి కాదని మరి వాళ్ళు నాకు చెప్పారు, కానీ వివాహం చేసుకున్న తర్వాత అన్నీ అర్థమవుతాయి. అయ్యో నేను ఇరక్కపోయానే, ఇంకా నా బ్రతుకు ఎట్లా అని నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇరుకునందుండి ప్రభువుకి మొరపెడితే ఆ ఇరుకులోనే ప్రభు మనకు విశాలతను, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, నమ్మకమైన శ్రేష్టమైన స్థలానికి నడిపిస్తాడు. ఆ ఇరుకులోనే మనం ఇరుకులను ఏం చేసుకోవాలంటే మహా సమృద్ధిగా, దీవెనకరంగా మార్చుకోవాలి. నేను ఎప్పుడు ఒకటి చెప్తాను,
ఈ బర్రెలకు పశువులకి కంపు కొట్టే కడుగు నీళ్లు పెడితే అవి వాటిని తాగి కడుగు నీళ్లు తాగి మనకు శ్రేష్టమైన పాలనిస్తాయి. కానీ అవి మనుషులు ఆ వాసన కూడా కడుపు తిప్పుతుంది, వాంతికి వస్తుంది ఆ వాసన. అంటే దాని అర్థం ఏంటి? మనము ఇరుకులో పడి దేవుని వైపు చూస్తే మొరపెడితే మనలో నుండి శ్రేష్టమైన పాల వంటి పదార్థాలు వస్తాయి, మంచి మంచి విటమిన్లు వస్తాయి. ప్రియమైన సహోదరులారా, మీరు ఎటువంటి ఇరుకులో పడినా, అనవసరంగా పెళ్లి చేసుకున్నాని, అనవసరంగా ఇక్కడికి వచ్చాని, అనవసరముగా అని మీకు అనిపిస్తుందా? లేదండి. ఆ అనవసరమైన పరిస్థితులనే అవసరముగా మారుస్తాడు. ఆ ఇరుకులో నుండి విశాలత కలగజేస్తాడు. ప్రభువుకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనుష్యుడు ఎటువంటి ఇరుకులో పడిపోయినా, చిక్కుల్లో పడిపోయినా, ముళ్ళ కంపవలే అలవాట్లు, సహవాసము తనను ఇబ్బంది పెడుతూ ఉన్నా, బంధుత్వం ఇబ్బంది పెడుతున్నా అక్కడి నుండి లేవనెత్తుతాడు. అక్కడి నుండి ఆ ముళ్ళ కంపలు తొలగించి ఏమీ మనకు గీరుకోకుండా, రక్తాలు గారకుండా, ఎటువంటి దెబ్బ లేకుండా ఆ ముళ్ళను తొలగించి ఆయన పైకి లేవనెత్తుతాడు. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యములో దైవజనుడైన మహారాజైన దావీదు అనుభవం, అలాగే యోబు గారి ద్వారా బాధల నుండి నిన్ను విడిపిస్తాడు. ఇరుకులేని విశాల స్థలమున నిన్ను తోడుకుని వెళ్తాడు. నీ ఆహారాన్ని క్రొవ్వుతో నింపుతాడు. ఇరుకులో విశాలత కలగజేసేవాడు ఆయనే. ఇరుకునందుండి ప్రభువునకు మొరపెడితే విశాల స్థలముందు ఉత్తరమిస్తాడు. ప్రభువా, ఈ బాధ నుండి విడిపించమంటే ఆ బాధ నుండి విడిపించడమే కాదు, ఆ బాధ వలన నీకు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. ఆ బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించడానికి నీవు అనేక మందికి దేవుని పనిముట్టుగా, పాత్రగా వాడబడతావు. కాబట్టి మనకొచ్చే ప్రతి దాంట్లో కూడా మన బుద్ధిహీనతైనా, మూర్ఖత్వమైనా, ఏదో దురాశపడి చేసిన ఏ స్థాయిలో ఉన్నా అక్కడ నుండి మనం ప్రభు వైపు చూడాలి. చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు, కానీ అక్కడ అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అక్కడే ఉండకోకుండా లేచి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇరుకులో పడిపోయాడు. పోయేటప్పుడు ఎట్లుందంటే తనకు మార్గం విశాలంగా కనపడింది. తండ్రి దగ్గర నుండి వెళ్ళేటప్పుడు విశాలంగా కనపడింది. అబ్బా, జీవితం అంటే ఇదే, ఎంత కోల్పోయాను జల్సని అనుకున్నాడు. విశాలం. అపవాది రా 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 అని వాడు మాయ చేసి మభ్యపెట్టి ఆ చిన్న కుమారుణ్ణి రమ్మని చివరికి గొంతు పట్టుకున్నాడు. అంటే ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఇప్పుడు మనోడి జీవితం ఏమైందంటే ఇరుకులో పడిపోయినట్టు అయిపోయింది. ఎవరూ లేరు. ఒక్క పూట భోజనం పెట్టేవారు కూడా లేరు. నా అనేవారు ఎవ్వరూ లేరు అక్కడ. మొత్తం అయిపోయింది. విశాల మార్గంలోనికి వచ్చాడు. ఇరక్కపోయానని అక్కడ ఇరక్కపోయాడు. ఏమి దిక్కు లేదు, గతి లేదు. ఇంకా చివరికి ఆ ఇరుకులో తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నాడు. అయ్యో, నా తండ్రి దగ్గర అనేక మందికి, కూలివాండ్రకు సమృద్ధిగా ఆహారం ఉన్నది. నేనెందుకు ఇక్కడికి వచ్చాను? ఆ ఇరుకులో దేవునికి మొరపెట్టాడు. తండ్రి, నీకు విరోధముగా
దేవునికి విరోధముగా నేను పొరపాటు చేశాను, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు. ఇక మీదట నీ కుమారుడును అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా, నన్ను కరుణించుమని, నా తప్పు క్షమించమని అడుగుతానని ప్రార్థన సిద్ధపరుచుకొని ఆ ఇరుకులో మంచిగా ఆలోచన చేశాడు, ప్రార్థన చేశాడు, ఆ నుంచి బయటకు వచ్చాడు. అదే తన జీవితంలో గొప్ప మలుపు. ఆ కుమారుడు 10 అడుగులేస్తే తండ్రి 10,000 అడుగులేస్తున్నాడు. తన జీవితం మారిపోయింది. తండ్రికి సంతోషాన్ని కలిగించే కుమారుడే ఈ ఇరుకు కుమారుడు. చూడండి, ఈ కుమారుని వలననే తండ్రి సంతోషపడ్డాడు. కాబట్టి మనము పొరపాటున మరి తెలియక అమాయకంగా బుద్ధిహీనముగా ఇరకాటంలో పడిపోయిన అక్కడి నుండి కూడా ప్రభువు లేవనెత్తి మరింత ఆశ్చర్యకరమైన సమృద్ధిలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఎటువంటి ఇరుకులో ఉన్న దేవుడు విడిపించడానికి సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అంతేకాకుండా ఇంకా కొన్ని లేఖనాలను చూస్తే సామెతలు 4వ అధ్యాయము 12వ వచనములో, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తే ఇక మీదట ఎక్కడే గాని అడుగు ఇరుకున పడదు. వాడు ఇరుకున పడ్డాడు, వాడు ఇరక్కపోయాడు అంటుంటారు. ఎందుకు ఇరక్కపోయాడంటే ప్రభు మాటల ప్రకారము జీవించకపోవటం వలన అడుగులు ఇరక్కపోయినాయి, ఇరుకున పడిపోయినాయి. దేవుని మాటలను మనం నిర్లక్ష్యం చేస్తే ఇరకాటంలో పడిపోతాం. కనుక ఇరుకు అనే స్థలము మరొక వైపు చూస్తే అది విస్తరించేదానికి, డెవలప్ అయ్యేదానికి సూచనగా ఉన్నది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 19వ వచనములో, నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లు, బీటి స్థలములు, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మింగివేసిన వారు దూరముగా ఉంటారు. అలాగే 20వ వచనం, నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుతారు. అంటే మనం ఉండే స్థలం, ఇండ్లు గాని సంఘము గాని మరి ఏదైనా ప్రజలకు ఇరుకుగా ఉండాలి. ఇంట్లో ఎక్కడే గాని స్థలం లేకుండా ఇరుకుగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే ఈ ఇండ్లు వృద్ధి పొందుతుంది, డెవలప్ అవుతుంది. సంఘం చూడండి, ఆరాధనకు వచ్చేవారు కూర్చోడానికి ఇరుకుగా కూర్చోనుకోండి, అర్థం ఏమని? ఈ సంఘము, ఈ పరిచర్య నానాటికి విస్తరిస్తుంది, ఇంకా విశాలమైన స్థలాన్ని నిర్మించాలి అని. అట్లా సంవత్సరాలు గడిచే కొద్దీ ఎన్ని మందిరాలు కట్టినా, ఎంత స్థలాన్ని విస్తరింపజేసినా ప్రజలకు ఇరుకుగా ఉంది అంటే ఆ పరిచర్య డెవలప్ అవుతుందని అర్థం. అక్కడొకరు ఖాళీగా ఉండటం ఆ పరిచర్యకి ఎదుగు బొదుగు లేదని అర్థం. కాబట్టి దేవుడు మన స్థలాలను మరి కొంతకాలము ఏమీ లాభం లేదు, ఏమీ డెవలప్ లేదు, ఏమీ వృద్ధి పొందలేదు, ఇదంతా ఎప్పుడు నిండిపోతుంది? పెద్ద ఇండ్లు కట్టించుకుంటారు,
ఏమి సామాన్లు ఉండవు. ఎంత విశాలంగా ఉన్నటువంటి అంతా ఖాళీగా. కానీ కొంతకాలానికి అంత పెద్ద ఇల్లు కూడా విలువైన సామాగ్రితో నింపబడిపోతాయి. ఏమేమో డబుల్ కాట్ మంచాలు, కారు పెట్టుకోవడానికి స్కూటరు, ఏమేమో ఉంటాయి. ఏమేమో అక్కడ ఉంటాయి. ఎక్కడే కానీ ఖాళీ ఉండదు. అదే ఇంత పెద్ద ఇల్లు అప్పుడు ఏమీ లేకుండా ఉండే, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఖాళీ లేదు, ఇరుకైపోయింది. అంటే ఏమైందంటే ఆ ఇల్లు వృద్ధి పొందుతుంది. మందిరాలు కూడా ఎక్కడ స్థలం అనేది లేకుండా ఇరుకిరుకుగా ప్రజలు విస్తరించాలి. అంటే అది ఏం అర్థం అంటే అది నానాటికి డెవలప్ అవుతుంది అని. కనుక ఇరుకు అనే మాటకి చెక్క ఉంది, బొమ్మ ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మైనస్లు అనగా మనం కష్టాల్లో ఉండటం, ఇరుకులో పడిపోవటం. ఆ మైనస్లో ఉండి ప్రభువును మొరపెడితే ఆయన మనకు ప్లస్గా మారుస్తాడు, మనలకు విశాలతలో నడిపిస్తాడు. అలాగే ఇరుకు అనేది మరొక వైపు చూస్తే మనము వృద్ధి పొందడానికి మన ఇల్లు కానీ, మన సరిహద్దులు కానీ, మనకున్న స్థలాలు కానీ, మీకు స్థలం ఉంటుంది, అక్కడ ఎవ్వరూ అప్పుడు తీసుకోరు, పెద్ద రేటు కూడా పోదు, ఏదో సంథింగ్ పడుతుంది అక్కడ. ఇప్పుడు జనాలు అటువైపు మళ్ళారు. మీరు తీసుకున్నప్పుడు సెంటు 5,000 కూడా ఉండదు, ఇప్పుడు సెంటు 50,000, లక్ష పోతా ఉంటుంది. అంటే ఏమని? ఆ స్థలానికి వృద్ధి డెవలప్ అయిందని. కాబట్టి ఏమీ లేనట్టుంటుంది, కానీ దేవుడు దాన్ని విలువైన స్థలముగా, విలువైన గృహముగా, విలువైన సంఘముగా, పరిచర్యగా ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన సహోదరులారా, ఇరుకు అనే మాట 2 రకాలుగా మనం ఆధ్యాత్మికంగా చూచినాం, విన్నాం. కనుక మీరు ఎటువంటి ఇరుకులో ఉన్నా ఆ ఇరుకునందుండే ప్రభువుకు మొరపెట్టండి. ప్రభు మార్గము ఇరుకుగా ఉన్నట్టుంటది, కానీ అడుగులు వేసే కొలది ఎంతో మనకు విశాలంగా, అసలు నేనైనా ఇంత దూరం వచ్చింది అనిపిస్తుంది. కనుక అటువంటి విశాలమైన సమృద్ధిని, విస్తరణను, అభివృద్ధిని ప్రభు కలగజేస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు నాయనా. మాకు కలిగిన ప్రతి ఇరుకుల నుండి విడిపించి విశాలతలోనికి, సమాధానములోనికి, అపవాది యొక్క బంధకాల నుండి విడిపించి వాని నోటికి ఆహారము కాకుండా మమ్మను తప్పించినందుకు స్తోత్రాలయ్యా. మా పాదము ఎక్కడ ఇరుకున పడకుండా మేము తొట్టిల్లక, అపవాది నోటికి ఆహారముగా మారక మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు. అలాగే మాకున్న ఇండ్లు, స్థలాలు, అలాగే పరిచర్య, అలాగే మా పని, మా పొలము, మాకు చెందినది ఏదైనా బోసిపోయినట్టుగా, నిరాకారముగా ఉన్న పరిస్థితిని మీరు నివాస స్థలముగా మార్చారు. ఇంకా ఈ పరిచర్య వృద్ధి పొందుతున్నది, దినదినము వృద్ధి పొందుతున్నది అని సూచనగా మేమున్న స్థలాలను ఇరుకుగా మీరు చేశారనగా మమ్మల్ని డెవలప్ చేస్తున్నారని దానికి సూచన. ఆ విధముగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, మీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.